హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామన్ తాన్యా. సో ఇక్కడ మిస్సిసాగాలో అయితే వింటర్ స్టార్ట్ అయిపోయింది, ఫాల్ సీజన్ అయిపోయింది. చూసారా చెట్లు ఎంత బోసిపోయి ఉన్నాయో అసలు. మామూలుగా ఫాల్ సీజన్లో అయితే చాలా కలర్ఫుల్గా ఉండేవి. సో ఇలా అయితే ఆ రోజు నైట్ మాకి శాంటా ప్యారేడ్ ఉండింది. సో కాబట్టి ఇలా నైట్ వచ్చేసాము. ఎంత బ్యూటిఫుల్ లైటింగ్తో ఉందో. యాక్చువల్గా 10 days బ్యాకే ఈ లైటింగ్ అంతా పెట్టారు. బట్ క్లైమేట్ వల్ల నేను అంతగా బయటకు వెళ్ళలేక చూడలేదు. బట్ ఆ రోజు శాంటా ప్యారేడ్ అని చెప్పేసి వెళ్ళాము. సో ఇక్కడ చూస్తే మీకు గుర్తున్నట్లయితే అక్కడంతా వాటర్ ఫాల్ ఉండింది ముందు, ఫౌంటైన్ లాగా పిల్లలు ఆడుకోవడానికి. ఇప్పుడైతే స్కేటింగ్ పెట్టేశారు, స్నో అలా అంతా వచ్చేసి. సో పక్కనే లైటింగ్స్ అంతా పెట్టుంటే నేను ధాన్య వెళ్ళేసి అలా ఫొటోస్ తీసుకుంటున్నాము. ఆ లైటింగ్ చాలా బాగా అనిపించింది. జస్ట్ ఒక 4 feet 5 feetలో పెట్టారు. చాలా మంది ఉండే ఫోటో కోసం. సో తాని అస్సలు వెయిట్ చేయలేకపోయింది. అలా వెళ్ళిపోయి వాళ్ళు తీసుకుంటున్న మధ్యలో వెళ్ళి డ్యాన్స్ వస్తుంది. సో తర్వాత ఇక్కడ స్లోగా పెరెడ్ స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ కొంచెం ఆర్కెస్ట్రా లాగా సాంగ్స్ అయితే పాడారు, ఈ లైటింగ్స్ అలా పెట్టేసి. ఎంతమంది జనాలు వచ్చారు యాక్చువల్గా. నేను ముందే కూడా ఈ టైంలో ఉన్నాను, బట్ నేనైతే ఈ పెరెడ్ లాంటివి ఏం చూడలేదు. మేబీ ఈ ఇయర్ ఏమన్నా ఫస్ట్ టైం పెట్టారేమో మిస్సిసాగాలో. సో ఇలా ఆల్మోస్ట్ 2.5 hour పెరెడ్ అది. 1 by 1 చాలాసేపు వెయిట్ చేస్తాం. యాక్చువల్గా 6కే స్టార్ట్ అవ్వాల్సింది, బట్ 6:30 హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టార్ట్ అయిపోయింది. సో ఇలా 1 by 1 అలా, అంటే కొన్ని కమ్యూనిటీస్, కొన్ని కంపెనీస్, సో బ్రాండింగ్ లాగా కూడా వచ్చారు. ఇంకా ఇలా డ్రమ్స్ అలా చాలా వచ్చాయన్నమాట. తానైతే పిచ్చగా ఎంజాయ్ చేస్తుంది. బట్ ఏంటంటే ఆ రోజు ఆల్మోస్ట్ 6 కదా, టెంపరేచర్ వచ్చేసి ఒక 3-4 degreesలో ఉండింది. చాలాసేపు చాలామంది పాపం వెయిట్ చేస్తారు. చిన్నపిల్లలు కూడా చాలా ఆతృతంగా ఎంజాయ్ చేసుకుంటూ చూశారు. సో ఎవ్రీ పెరేడ్, ఎవ్రీ గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చేటప్పుడు కొన్ని లేట్ అయ్యాయి, కొన్ని బాగా ఫాస్ట్గా వెళ్ళిపోయాయి. ఇలా ట్రక్స్లో కూడా వాళ్ళు డెకరేషన్ చేసి తీసుకొచ్చేస్తారనమాట. చూసారా మీనియన్స్ అలా బాగుండే. బట్ ఎందుకో ఆ క్లైమేట్ వల్ల ఏమో తెలియదు కానీ ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయారు చాలామంది. సో స్లోగా 1 hour తర్వాత చాలా వరకు క్రౌడ్ తగ్గిపోయింది. అంటే 6కున్న క్రౌడ్ అంతా లేదనిపించేస్తుంది. బట్ ఆ డెకరేషన్స్ అయితే పిచ్చగా ఉండే అసలు. అది నైట్ టైమ్ విత్ ఆ లైట్స్ స్పార్క్లింగ్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉన్నది. సో ఇదొక పెరేడ్. ఇలా వెళ్తూ ఉండే చాలామంది. తానియా ఇలాంటి బొమ్మలు ఇలాంటివి చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేస్తుంది. సో అక్కడ ఒక బ్యారిగేట్ లాగా పెట్టేశారనమాట. అక్కడైతే ఉన్నాము. ఇక్కడ చూసారా కొంతమంది ఇట్లా గిఫ్ట్స్ కూడా ఇచ్చేవాళ్ళు, చాక్లెట్స్, హ్యాండ్ గ్లోవ్స్ చిన్నవి అలాంటివి. సో చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం చూస్తున్నాం కదా, అందుకని చెప్పేసి. పెరేడ్ అని వినడమే కానీ నేను చాలా ఆతృతగా, ఎందుకంటే నాకు జస్ట్ పక్కన బిల్డింగ్ మాది కాబట్టి కొంచెం లేట్గానే వచ్చాను. అప్పటికి చాలామంది జనాలు ఉండిపోయేసరికి నాకు ముందర ప్లేస్ దొరకలేదు. అలా ఏదో లక్కీగా లాస్ట్ వెళ్తూ ఒక్కచోట మాత్రం జస్ట్ బ్యారిగేట్ పక్కనే ప్లేస్ దొరికింది. పాపేమో బ్యారిగేట్లోంచి మధ్యలోంచి చూస్తూ, నేను అలాగే వెనుకలో ఉండేదాన్ని. ఇక్కడ చూసారా చాలామంది చిన్న పిల్లలు కూడా బాగా వెళ్తూ ఉన్నారు. ఐ మీన్ వాళ్ళు ఏదైనా కమ్యూనిటీ ఇదో లేకపోతే కంపెనీ తరపున వచ్చారో తెలియదు కానీ చాలా వరకు అలా వెళ్తూ కూడా ఉండి, లైక్ మధ్యలో కూడా వెళ్తుండే. ఇచ్చేసారా ఎంఐ వే. ఇక్కడ మిస్సిసాగాలో మనకి ఇండియాలో ఎలా పల్ల వెలుగు అట్లా అని ఉంటాయి కదా ఆ ఏరియా బస్సెస్, అలా ఇది ఎంఐ వే, మిస్సిసాగా వే అనేది. అండ్ ఇదేంటో నేను చూడలేదు ఎప్పుడు, సంథింగ్. బట్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాము, అది మాత్రం ఫర్ ష్యూర్. ఆ లైటింగ్ అయితే ఆ చుట్టుపక్కల బిల్డింగ్స్ చూస్తున్నారు కదా మీరు, ఆ లైటింగ్ ప్లస్ ఇలా మధ్యలో పెరేడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు డిజైన్ చేసిన క్రిస్మస్ ట్రీ, శాంటా, డియర్స్, ఇదంతా డెకరేషన్ చాలా బాగుంది. ఇక్కడ మధ్యలో పిల్లలు కూడా చూసారా, అక్కడంతా వీళ్ళు వచ్చి ఇక్కడ మళ్ళీ గిఫ్ట్స్ వస్తున్నాయి. ఇది బొంబాడియర్ వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చారు. సో తనకైతే హ్యాండ్ గ్లోవ్స్ ఇచ్చారనమాట. నాకైతే హ్యాండ్ గ్లోవ్స్ ఒకటి ఇలా వచ్చింది. ఇక్కడ చూసారా, ఇది మన ఊర్లో ఏదో చూసినట్టు అనిపించింది. ఒక కింద ఇది పెట్టుకుని నడుస్తారు కదా అలాంటివి. తినైతే ఏదో ఏంజిల్ లాగా వచ్చేస్తుంది. ఇంకా ఇలానే చాలా ఉంది, మాట్లాడడానికి ఏం లేదు, అలా ఎంజాయ్ చేసేయండి.
దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.